హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పొరపాటున కూడా ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఖాళీగా ఉంచకండి. ఇక ఈ వీడియోలోకి వెళ్దాం. ఇంట్లోని కొన్ని వస్తువులు ఖాళీగా ఉండకూడదని పెద్దలు చెప్తుంటారు. వాస్తు ప్రకారం కొన్ని ఖాళీ వస్తువులు ప్రతికూలతను పెంచుతాయి. అవి ఏంటో తెలుసుకుందాం. మీ జీవితంలో మంచి రోజులు అకస్మాత్తుగా చెడ్డ రోజులుగా మారితే ఖచ్చితంగా మీ ఇంటిలోని వస్తువులపై శ్రద్ధ వహించండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ఖాళీ వస్తువులు మీ పురోగతిపై ప్రతికూల ప్రభావాలని చూపుతాయి. అందుకే ఆయుసు పెరగడానికి, అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ 5 వస్తువుల్ని ఇంట్లో ఖాళీగా ఉంచకూడదు. ఆహార పాత్రలు, డబ్బాలు. వాస్తుశాస్త్రం ప్రకారం ఆహారం నిల్వ ఉంచే పాత్రలు, డబ్బాలను ఖాళీగా ఉంచకూడదు. సిరిధాన్యాలు, ముఖ్యంగా బియ్యం ఎప్పుడూ నిండుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ధాన్యం నిండుగా ఉంటే అది జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది, మీ ఇంట సంపాదన పెంచుతుంది. బాత్రూంలో ఖాళీ బకెట్. వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచకూడదు. బాత్రూంలో ఉంచిన ఖాళీ బకెట్ ప్రతికూల శక్తిని తెస్తుంది. ఇది అనేక సమస్యల్ని దారితీస్తుంది. మీరు బకెట్ ఉపయోగించకపోయినా ఎల్లప్పుడూ నీటితో నింపండి. అలాగే విరిగిన బకెట్ను ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. స్నానం చేయడానికి నీలి రంగు బకెట్ ఉపయోగించకండి. ఉపయోగించిన తర్వాత బకెట్లో నీటిని నింపండి, ఖాళీగా ఉంచవద్దు. పూజా గదిలో నీటి పాత్రలు ఖాళీగా ఉంచవద్దు. పూజా గదిలో నీటి పాత్రను ఖాళీగా ఉంచవద్దు. చాలా ఇళ్లల్లో పూజా గదిలో ఒక రాగి పాత్రలో నీటిని ఉంచుతారు. పూజానంతరం ఒక పాత్రలో నీటిని నింపి అందులో గంగాజలం, తులసి దళాన్ని వేసి ఉంచాలి. పూజా గదిలో నీళ్లు నింపిన పాత్రని ఉంచితే భగవంతుడు దాహం తీర్చి తృప్తి చెందుతాడని, ఫలితంగా ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుందని చెబుతారు. వీటితో పాటు ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రవర్తిస్తుందని. మరోవైపు ఖాళీని నీటి పాత్ర ఇంట్లోని వారి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. ఖజానా ఖాళీగా ఉంచకూడదు. డబ్బు భద్రంగా ఉంచే బీరువాని ఖాళీగా ఉండనివ్వద్దు. బీరువా లేదా పర్సు ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ వాటిలో కొంత నగదు ఉంచండి. ఖాళీ పర్సు పేదరికానికి దారితీస్తుంది. పర్సులో కొంత డబ్బు తప్పనిసరిగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఒకేసారి ఖాళీ చేయవద్దు. దీనితో పాటు మీరు గోమత చక్రాన్ని కూడా వాటిలో ఉంచితే మీ శ్రేయస్సును మరింత పెంచుతుంది. బిర్యానీ దినువులు. వాస్తు ప్రకారం ఇంట్లో బిర్యానీ దినువులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు డబ్బాని ఖాళీగా ఉంచకూడదు. సుగంధ పరిమళంతో కూడిన ఈ దినుసులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.